హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 2019లో రిలీజ్ అయిన ద గోల్డెన్ ఐస్ అనే ఎపిసోడ్ నెంబర్ 8ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. మీరు ఇంకా ప్రీవియస్ పార్ట్స్ని చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా చూడొచ్చు. అలాగే మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో బ్రదర్ మా హీరో ఇంకా హీరో బెస్ట్ ఫ్రెండ్ విలువైన రాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి చూపిస్తారు. వీళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు బ్రదర్ మా మీరెంతవరకు వేలం పాటని వేయగలరని హీరోని అడుగుతాడు. దానికి హీరో బెస్ట్ ఫ్రెండ్ 5000 యాంగ్స్ అని అంటాడు. అప్పుడు బ్రదర్ మా 5000 యాంగ్స్ ఏనా అంటాడు. దానికి మన హీరో అంకుల్డా ఒక 4 విషయాలని చెప్పాడు. ఏంటంటే చాలా చూడు చాలా విను, కొంచెం కొను కొంచెం మాట్లాడని చెప్పాడని అంటాడు. దానికి బ్రదర్ మా ఓహో అవును అంకుల్డా చెప్పింది నిజమే అని చెప్పి ఇప్పుడు మనం విలువైన రాళ్ళని ఎలా కనిపెట్టాలని చెప్తూ ఉంటాడు. హీరో తన గోల్డెన్ ఐస్ శక్తుల ద్వారా ఒక విలువైన రాయిని కనిపెడతాడు. ఆ రాయి బయట నుంచి డార్క్ గ్రీన్ కలర్లో ఉంటుంది, ఇంకా లోపల నుంచి మాత్రం లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఎగ్జిబిషన్ స్టార్ట్ అవ్వడంతో అందరూ వాళ్ళ ప్లేస్లలో కూర్చుంటారు. ఆ ఎగ్జిబిషన్లో ఒక రాయిని చూపిస్తారు. ఆ రాయి మరేదో కాదు, మన హీరో స్టార్టింగ్లో చూస్తుంటాడు కదా అదే రాయి. ఇంకా ఆక్షన్ హోస్ట్ అయిన టీచర్ చెయ్య ఆ రాయి యొక్క కాస్ట్ 4 మిలియన్ యాంగ్స్ అని చెప్తుంది. దీంతో హీరో ఇంకా యంగ్ మ్యాన్ వీళ్ళిద్దరి మధ్య ఆ రాయి యొక్క వేలం పాట నడుస్తుంది. ఇక్కడ యంగ్ మ్యాన్ బ్యూటిఫుల్ లేడీ కోసం ఆ విలువైన రాయిని కొందామనుకుని వేలం పాటని వేస్తాడు. హీరో ఫైనల్గా దాని వేలం 8 మిలియన్ యాంగ్స్ అని అంటాడు. దాంతో వెంటనే యంగ్ మ్యాన్ దాని వేలని 9 మిలియన్ యాంగ్స్ అని చెప్తాడు. ఇంకా ఇక్కడ లాస్ట్కి యంగ్ మ్యాన్ చేసిన డీలే ఫైనల్ అయిపోవడంతో ఆ విలువైన రాయి యంగ్ మ్యాన్కి లభిస్తుంది. ఇక్కడ మన హీరో మళ్ళీ ఆ రాళ్ళని చూడడానికి వెళ్ళి తన గోల్డెన్ ఐస్ శక్తుల ద్వారా ఒక రాయిని చూస్తాడు. ఆ రాయిని పరిశీలించి చూస్తే అది లోపల నుంచి డార్క్ గ్రీన్ కలర్లో ఉండడంతో ఆ రాయిని తన ఫ్రెండ్కి ఇచ్చి దాన్ని పేమెంట్ చేసేయమని చెప్తాడు. ఇంకా ఆ రాయి కాస్ట్ వచ్చేసి 3000 యాంగ్స్ అయ్యి ఉంటుంది. ఇక్కడ మనకి దొంగల నాయకుడిని చూపిస్తారు. అతను బాస్ యూలకి కాల్ చేసి ఎగ్జిబిషన్లో పోలీసులు ఉన్నారు కాబట్టి నువ్వు ఇక్కడికి రావద్దు, మనం వేరే దగ్గర కలుద్దామని చెప్తాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. హీరో ఇక్కడ కూర్చుని విలువైన రాళ్ళని చూస్తున్నప్పుడు అక్కడికి యంగ్ మ్యాన్ వచ్చి నువ్వు పురాతన వస్తువులను కనిపెట్టగలవు, కానీ ఈ విలువైన రాళ్ళని కనిపెట్టడం అంత సులువేం కాదని చెప్తాడు. అప్పుడే అక్కడికి గ్రాండ్ ఫాదర్ వచ్చి నువ్వెలా చెప్పగలుగుతున్నావు హీరో విలువైన రాళ్ళని కనిపెట్టలేడని చెప్పి అని యంగ్ మ్యాన్ని అడుగుతాడు. ఆ తర్వాత హీరో చేతిలో ఉన్న విలువైన రాయిని పట్టుకొని దాన్ని చెక్ చేసి ఈ రాయి ఎందుకో కొంచెం తేడాగా ఉందని అంటాడు. దానికి మన హీరో గ్రాండ్ ఫాదర్ని ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఏంటంటే నువ్వు ఆ రాయిని చూడకుండా అది తేడాగా ఉందని ఎలా చెప్పగలుగుతున్నావని అడుగుతాడు. దానికి గ్రాండ్ ఫా నీకు నమ్మకం లేకపోతే దాన్ని కట్ చేసి చూడమని చెప్తాడు. మళ్ళీ వీళ్ళందరినీ పెద్ద హాల్లో చూపిస్తారు. ఇక్కడ అందరూ పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఇంకా యంగ్ మ్యాన్ కూర్చొని ఉంటారు. అప్పుడు గ్రాండ్ ఫా ఆ రాయిని ఫస్ట్ కట్ చేయమని మిషన్లో వేస్తాడు. మొదటి కట్ తర్వాత ఆ రాయి వైట్ కలర్లో కనిపిస్తుంది. అప్పుడు గ్రాండ్ ఫా నేను ముందే చెప్పాను కదా ఇది విలువైనది కాదు, నాకెందుకో తేడా కొడుతుందని అంటాడు. అప్పుడు హీరో ఆ రాయిని సెకండ్ కట్ చేయమని అంటాడు. దాంతో గ్రాండ్ ఫా సెకండ్ కట్ కోసం మిషన్లో వేస్తాడు. ఇంకా సెకండ్ కట్ తర్వాత ఆ రాయి లైట్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. అది చూసి అందరూ సంతోషపడతారు. మళ్ళీ హీరో ఆ రాయిని మూడోసారి కట్ చేయమని చెప్తాడు. అప్పుడు గ్రాండ్ ఫా ఇప్పుడు దీని వాల్యూ పెరిగింది కాబట్టి నువ్వు దీన్ని అమ్మేయచ్చు. ఇప్పుడు మళ్ళీ థర్డ్ కట్ చేస్తే దాని తర్వాత ఒకవేళ ఇది వైట్ కలర్లో వచ్చిందంటే ఇది చెత్తతో సమానమని చెప్తాడు. అయినా కానీ హీరో గ్రాండ్ ఫా మాటలు వినకుండా థర్డ్ కట్ చేయమని చెప్తాడు. ఇంకా గ్రాండ్ ఫా చేసేదేమి లేక థర్డ్ కట్ కోసం మిషన్లో వేస్తాడు. థర్డ్ కట్ తర్వాత ఆ రాయి మెరుస్తూ థిక్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. అది ట్రాన్స్పరెంట్ ఐస్ లాగా ఉన్న ఒక జేమ్ స్టోన్ లాగా కనిపించడంతో అది చాలా విలువైనదని వీళ్ళకి అర్థమవుతుంది. దాన్ని చూసిన వీళ్ళందరూ చాలా ఆనందపడుతూ ఉంటారు. దాంతో పెద్ద పెద్ద వ్యాపారస్తులు దాన్ని 18 మిలియన్ యాంగ్స్ పెట్టి కొనుక్కుంటారు. ఇదంతా చూసిన యంగ్ మ్యాన్కి కోపం వచ్చి తన దగ్గర ఉన్న రాయిని ఫస్ట్ కట్ కోసం ఇస్తాడు. ఆ వ్యక్తి ఆ రాయిని ఫస్ట్ కట్ చేసిన తర్వాత అది లైట్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. అది చూసిన తర్వాత యంగ్ మ్యాన్ ఇంకొక కట్ చేయమని ఆ వ్యక్తికి ఇస్తాడు. ఇంకా ఆ వ్యక్తి ఆ రాయిని సెకండ్ కట్ చేసిన తర్వాత మళ్ళీ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. దాన్ని చూసి ఆ పెద్ద వ్యాపారస్తులు యంగ్ మ్యాన్ దగ్గరికి వచ్చి 30 మిలియన్ యాంగ్స్కి ఈ రాయిని కొనుక్కుంటామని అంటారు. కానీ యంగ్ మ్యాన్ వాళ్ళ మాటలు వినకుండా థర్డ్ కట్ కోసం మిషన్లో వేయమని చెప్తాడు. అప్పుడే ఆ పక్క నుంచి మన హీరో నువ్వు దీన్ని 30 మిలియన్ యాంగ్స్కి అమ్మేసి ప్రాఫిట్ తెచ్చుకో, లేదంటే అనవసరంగా మాత్రం లాస్ అవ్వకమని చెప్తాడు. ఇంకా హీరో మాటలు వినకుండా యంగ్ మ్యాన్ థర్డ్ కట్ కోసం మిషన్లో వేయమని ఇస్తాడు. ఆ మిషన్లో వేసిన తర్వాత అది పూర్తిగా వైట్ కలర్లోకి మారిపోతుంది. దీంతో దాని వాల్యూ 0కి పడిపోతుంది. అది చూసి యంగ్ మ్యాన్ నిరాశతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత బ్యూటిఫుల్ లేడీ అక్కడికి వచ్చి మన హీరోతో ఈ రోజు నీ అదృష్టం బాగుంది, నువ్వు ఫస్ట్ డీల్లోనే విలువైన రాళ్లతో 18 మిలియన్ యాంగ్స్ సంపాదించావని అంటుంది. దానికి మన హీరో అవును ఇది నా లక్కీ అని చెప్తాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఒక కార్లో హీరో తన బెస్ట్ ఫ్రెండ్ ఇంకా బ్రదర్ మాని చూపిస్తారు. వీళ్ళందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు హీరో ఫ్రెండ్ మనం ఒక లగ్జరీ కార్ని తీసుకుందాం, దాని తర్వాత మన రూమ్ని కూడా
షిఫ్ట్ చేద్దామని హీరోతో అంటాడు. అప్పుడు బ్రదర్ మా మీరిద్దరు ఎక్కడ ఉంటున్నారని అడుగుతాడు. దానికి మన హీరో మేము బేస్మెంట్లో ఉంటున్నామని చెప్తాడు. దాని తర్వాత బ్రదర్ మా మీరెలా బేస్మెంట్లో ఉంటున్నారు, ఇంతకీ ఆ బేస్మెంట్ సైజ్ ఎంత అని అడుగుతాడు. దానికి హీరో 100 స్క్వేర్ మీటర్స్ కంటే తక్కువైనదని చెప్తాడు. అప్పుడు బ్రదర్ మా అంత సైజులో మా బాత్రూమే ఉంటుంది. సరే కానీ మీరేమనుకోనంటే నా దగ్గర లగ్జరీ రూమ్ ఖాళీగా ఉంది, మీరు కావాలంటే అందులో ఉండొచ్చని చెప్తాడు. అప్పుడు హీరో బెస్ట్ ఫ్రెండ్ మేము దానికి రెంట్ పే చేస్తామని అంటాడు. దానికి బ్రదర్ మా చిన్న స్మైల్ ఇస్తూ ఓకే అని చెప్తాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ దొంగల యొక్క నాయకుడు ఒక చోట కూర్చోడానికి చూపిస్తారు. దాని తర్వాత బాస్ యూలి అక్కడికి వస్తాడు. అప్పుడు ఆ దొంగల యొక్క నాయకుడు ఆ డబ్బులున్న బ్యాగ్ని బాస్ యూలికి ఇచ్చి చెక్ చేయమని చెప్తాడు. బాస్ యూలి ఆ బ్యాగ్ని చెక్ చేస్తున్న సమయంలో ఆ దొంగల లీడర్ బాస్ యూలిని చంపేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక్కడ మళ్ళీ సీన్ షిఫ్ట్ అవుతుంది. మన హీరో ఇంకా తన బెస్ట్ ఫ్రెండ్ ప్యాకింగ్ చేయడాన్ని చూపిస్తారు. అప్పుడు హీరో పాత ఫొటోస్ని చూస్తూ ఉంటాడు. అది చూసి బెస్ట్ ఫ్రెండ్ ఇతను ఎవరని అడుగుతాడు. దానికి హీరో ఇతను నా గ్రాండ్ ఫాదర్, నా చిన్నప్పుడు చాలా స్టోరీస్ని చెప్పేవాడని అంటాడు. దానికి బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు మీ గ్రాండ్ ఫాదర్ ఎక్కడున్నాడని అడుగుతాడు. అప్పుడు హీరో నా చిన్నతనంలోనే నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, కానీ ఇప్పటి వరకు అతను బ్రతుకున్నాడా లేదంటే చనిపోయాడన్న విషయం తెలీదని అంటాడు. ఇంకా హీరో తన మనసులో నాకు తెలిసి అతను ఇంకా బ్రతికే ఉన్నాడని అనిపిస్తుంది అనుకుంటాడు. ఆ తర్వాత హీరో ఒక పెండెంట్ని చూస్తాడు. సేమ్ నేను ఇలాంటి పెండెంట్ని జూనియర్ గ్రాండ్ ఫా దగ్గర చూశానని అనుకుంటాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మన హీరోని జూనియర్ గ్రాండ్ ఫా ఇంట్లో చూపిస్తారు. అప్పుడు గ్రాండ్ ఫా ఆ రెండు పెండెంట్స్ని పక్కపక్కనే పెట్టి చూస్తూ నాకు ఇంకా గుర్తుంది, మీ గ్రాండ్ ఫాదర్ నేను మంచి ఫ్రెండ్స్, ఇద్దరం కలిసి ఒక విలువైన రాయిని డీల్ చేశాం, అదే మా ఫస్ట్ డీల్, కానీ దానివల్లే మాకు పెద్ద లాస్ అయిందని చెప్తాడు. అలాంటి ఒక వేస్ట్ రాయితో మేమిద్దరం 2 పెండెంట్స్ని చేసుకున్నాం, నాకు ఇంకా ఆ సీన్ గుర్తుంది, ఇంకా మేము ఏదో ఒక రోజు రిచ్ అవుతామని అనుకున్నామని అంటాడు. ఆ తర్వాత నేను మీ గ్రాండ్ ఫాని లాస్ట్ టైం ఎప్పుడు చూశానంటే నేను ఎగ్జామ్ రాయడానికి గాన్సు షేర్కి వెళ్ళినప్పుడు చూశాను. ఆ తర్వాత మళ్ళీ నేను మీ గ్రాండ్ ఫాదర్ని ఎప్పుడు చూడలేదని అంటాడు. ఇంకా నాకు ఒక విషయం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది, ఏంటంటే నువ్వు నా ఫ్రెండ్ యొక్క మనవడవని. అలాగే నువ్వేం టెన్షన్ తీసుకోకు, ఇప్పటి నుండి నేనే నీ గ్రాండ్ ఫా, నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి రావచ్చని చెప్తాడు. అలా ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. దీని తర్వాత వచ్చే ఎపిసోడ్ కోసం కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.